విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల 100 ఎకరాల నిర్మాణం. కర్నూలులో హైకోర్టు బెంచు. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవవేతనం. న్యాయశాఖ సమీక్షలో చంద్రబాబు నాయుడు గారు చెప్పిండు. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల, ఇక జాతీయ కాదు అంతర్జాతీయ. అమరావతి మునిగిద్ది అని మొత్తుకుంటున్నారు నిపుణులు, నీటిపారుదల శాఖ నిపుణులు. అదేవిధంగా శివరామకృష్ణ కమిషను మీరేసిన క్యాపిటల్ కోసం ఏదైతే వేశారో అది ఫీజబుల్ కాదు అని చెప్పి అది వరద వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు. కానీ అంతర్జాతీయ న్యాయ కళాశాల ఏర్పాటు చేస్తారట. మరి అది ఎంతవరకు సాధ్యం తెలియదు. ఇంకోటి, కర్నూలులో ఒక డివిజన్ బెంచ్ పెడతారట. కర్నూలులో హైకోర్టు కావాలని రాయలసీమ పోరాట సమితి పోరాటం చేస్తుంది. కర్నూలులో హైకోర్టే పెట్టాలని చెప్పి. కానీ ఇప్పుడు బెంచ్కి వచ్చింది. ఆ బెంచ్ కూడా మరి నిలబడిద్దా ఉంటుందో చూడాలి. ఇది ఒకటైతే జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవవేతనం అట. జూనియర్ న్యాయవాదులకు 10,000 గౌరవవేతనం. ఇదే మాటలు గ్రామ వాలంటీర్లకు కూడా చెప్పింది చంద్రబాబు నాయుడు గారు. మీకు 5,000 కాదు 10,000 గౌరవవేతనం ఇచ్చి మిమ్మల్ని గౌరవిస్తా, మీ సర్వీస్ని ఉంచుకుంటా అన్నాడు. ఇవాళ 3 నెలలు అయింది, వాళ్ళకి దిక్కు లేదు మొక్కు లేదు. వాళ్ళు నిన్న మొత్తం రోడ్లు ఎక్కి ఎక్కడెక్కడ కలెక్టరేట్ల ముందు నిరసన వ్యక్తం చేశారు. అసలు మేము సర్వీస్లో ఉన్నవా లేమా, మా జీతాల సంగతి ఏంది, మమ్మల్ని కొనసాగిస్తారా, తీసేశారా, ఏదో ఒకటి చెప్పే పరిస్థితి లేక ప్రభుత్వం నిర్లిప్తంగా ఉందని చెప్పి వాళ్ళు నిన్న డిమాండ్ చేశారు. ఇక మళ్ళీ ఒక 10,000కి ఇచ్చిండి. 10,000 అంటే కథేగా. ఈ 10,000 అనే ముచ్చట చెప్పిండంటే అది అయ్యేది కాదు అనేది ఇలా వాలంటీర్లు చూస్తే అర్థమవుతుంది. జూనియర్ న్యాయవాదుల కట 10,000 రూపాయలు ఒక నెలకి స్టైఫండ్ ఇస్తారట. ఇది ఒకటి చెప్పారు. 100 ఎకరాలలో అయితే అంతర్జాతీయ న్యాయ కళాశాల ఉంటుందట బెంగళూరులో ఉన్నట్టు. బెంగళూరులో నేషనల్ లా కాలేజ్, నేషనల్ స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ, గోవాలోని ఇండియా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల తరాలో అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమ న్యాయ కళాశాలను అమరావతిలో ఏర్పాటు చేస్తాం.